హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్వి కథల లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతి క్షణం పార్ట్ 3. హే, డ్రెస్ చాలా బాగుంది, నీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అతను అనగానే ఆమె బుగ్గలు కాస్త ఎర్రబడ్డాయి. మొదటిసారి అతని మాటల్లో వెటకారం కంటే మెచ్చుకోలు ఎక్కువగా వినిపించేసరికి ఆమె మౌనంగా తల ఊపి తన కోటును అతనికి అందించబోయింది. ఉంచుకో, బయట ఇంకా చలిగానే ఉంది అని అతను సైగ చేసి ఆమెను మాల్ బయటకు తీసుకెళ్ళాడు. ఆ రాత్రి వెలుగుల్లో ఆ కొత్త డ్రెస్లో ఆమె అలా వెలిగిపోతుంటే చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్క క్షణం ఆమె కోసమే ఆగిపోయినట్లు అనిపించింది. మాల్ నుండి బయటకు రాగానే ఆ చల్లని గాలి వీచింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటి మీద ఆ కొత్త చుడిదార్ పైన అతని కోటు ఉండటంతో ఆ చలి అంతగా అనిపించడం లేదు. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ డోర్ తీసి సైగ చేయగానే ఈసారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది. తరువాత కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఒక ఖరీదైన రెస్టారెంట్ ముందు ఆపాడు. ఆ హోటల్ బయట ఉన్న విద్యుత్ దీపాల వెలుగులు చూస్తుంటేనే అది ఎంత రిచ్ ప్లేస్ అనేది ఆమెకు అర్థమైపోయింది. అలా లోపలికి వెళ్ళగానే వెయిటర్లు వంగి నమస్కారం చేస్తుంటే ఆమెకు చాలా వింతగా అనిపించింది. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాక ఆ అబ్బాయి మెనూ చూడకుండానే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి టేబుల్ మీద రకరకాల వంటకాలు వచ్చి చేరాయి. ఆ సువాసనలు తగులుతుంటే అప్పటిదాకా భయం వల్ల ఆగిపోయిన ఆమె ఆకలి ఒక్కసారిగా కడుపులో కలుక్కుమంది. ప్లేట్లు, ఆ స్పూన్లు, చుట్టూ ఉన్న ఆ రాయల్ సెటప్ చూసి ఆమె మనసులో ఇలా అనుకుంది, భగవంతుడా, అసలు ఇలాంటి చోట కూడా భోజనం చేస్తారా? ఇక్కడ అన్నీ చాలా వింతగా ఉన్నాయి అని తన మనసులో అనుకుంటుంది. ఆమె చుట్టూ ఉన్న ఆడంబరాన్ని చూసి బిక్కమొహం వేసి చూస్తుంటే అతను ఆమె కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. ఏం ఆలోచిస్తున్నావు? తినడం స్టార్ట్ చేయి ఇక. అలా వణుకుతున్న గొంతుతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అతని వైపు చూసి, అది అంటే నిజంగానే నేను తినవచ్చా అండి అని ఆ అబ్బాయిని అడుగుతుంది. తింటావా అని అడగటం విన్నాను, కానీ తినవచ్చా అని పర్మిషన్ అడగటం ఏంటి? అసలు ఈ అమ్మాయి ఏ లోకం నుంచి వచ్చింది అని అతను తేరుకొని, తినమని చెప్పాను కదా, తిను అన్నాడు సాదాసీదాగా. ఇక ఆ మాట వినడమే ఆలస్యం. ఆ అమ్మాయి ఇక ఆకలికి ఆగలేకపోయింది. అప్పటి వరకు బిక్కు బిక్కుమంటూ ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా ప్లేట్లోని వంటకాల మీద పడింది. ఒక్కొక్క ముద్దను ఎంతో ఆత్రంగా వేగంగా నోట్లో పెట్టుకోసాగింది. ఎంత ఆకలిగా ఉందంటే చుట్టూ ఎవరున్నారు, తను ఎక్కడ ఉంది అన్న స్పృహ కూడా ఆమెకు లేదు. మధ్య మధ్యలో ఆ వంటకాల రుచికి ఆమె కళ్ళు మెరుస్తూ ఉన్నాయి, కానీ ఆ వేగం మాత్రం తగ్గడం లేదు. రెస్టారెంట్ వెలుగుల్లో ఆ అమ్మాయి అలా గబగబా తింటుంటే అతను తన భోజనం మర్చిపోయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె అమాయకత్వం అతనికి వింతగా, కొత్తగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి తను ఒంటరిగా తింటున్నానని గుర్తొచ్చింది. వెంటనే చెయ్యే తినేది ఆపేసి నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. మీరు కూడా తినండి, మీకు ఆకలి వేస్తుంది కదా అని అంటుంది ఆ అమ్మాయి. ఆమె గొంతులో ఉన్న ఆ వినయం అతనికి బాగా నచ్చింది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. లేదు సార్, ప్లీజ్ మీరు కూడా తినండి అని ఆమె అనగానే అతను కూడా తినటం స్టార్ట్ చేస్తాడు. ఇక భోజనం ముగిశాక లాస్ట్లో అతను ఆమెకు ఒక కప్పు వెనీలా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. మొదటిసారి ఆ చల్లని ఐస్ క్రీమ్ రుచి చూసినప్పుడు ఆమె కళ్ళలో వచ్చిన మెరుపు అతని గుండెల్లో ఏదో తెలియని అలజడిని సృష్టించింది. కానీ మాల్ బయటకు వచ్చి కారు ఎక్కగానే ఆమె మళ్ళీ పాత భయం మొదలైంది. కారు సిటీ దాటి తన ఊరి వైపు వెళ్తుంటే ఆమె ముఖం పాలిపోయింది.
అతను ఏవో మాటలు కలిపే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం మౌనంగా కిటికీ వైపు చూస్తూ ఉండిపోయింది. హే, ఏమైంది? అంతా బాగుంది కదా అని అతను అడిగినా ఆమె దగ్గర ఏ సమాధానం లేదు. తన పెద్దమ్మ, అక్క పెట్టే చిత్రహింసలు గుర్తొచ్చి ఆమె వణికిపోతూ ఉంటుంది. ఆమె ఇంటి దగ్గర తనని దింపేసి అతను వెళ్ళిపోయేటప్పుడు తననేం అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అతని వైపు ఆరాధనగా చూస్తూ చందన అని చెబుతుంది. ఓకే, వెళ్ళొస్తాను అని చెప్తాడు ఆ అబ్బాయి. తరువాత ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే నరకం ఎదురైంది. కొత్త డ్రెస్లో చూసిన పెద్దమ్మ కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. ఎక్కడికి వెళ్ళావే బజారుదాన, ఎవరితో తిరిగావు అంటూ అసభ్య పదజాలంతో దూషించింది. అంతటితో ఆగక పొయ్యి మీద కాగుతున్న వేడి నీళ్ల గిన్నె తెచ్చి కాళ్ల మీద పోసింది. అమ్మా అన్న చందన్ ఆర్తనాదం ఆ ఇంటి గోడలకే పరిమితమైపోయి, ఒక పక్క నరాల బలహీనతతో ఉన్న ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. కాళ్ల మీద పడిన వేడి నీళ్ల కంటే పెద్దమ్మ నోటి నుండి వచ్చిన మాటలు చందన మనసును ఎక్కువగా దహించి వేశాయి. మోకాళ్ళ వరకు చర్మం కందిపోయి బొబ్బలు ఎక్కుతుంటే ఆమె నోటి నుండి మాట రావడం లేదు. కేవలం కళ్ళ నుండి ధారలుగా కన్నీళ్లు మాత్రమే కారుతున్నాయి. చూడు దీని వేషాలు, ఆ డ్రెస్సు చూడు ఎలా మెరిసిపోతుందో, ఎవడిచ్చాడే ఇది అంటూ పెద్దమ్మ చందన జుట్టు పట్టుకొని బలంగా ఊపింది. పక్కనే ఉన్న మంచం మీద చచ్చుపడిపోయిన తల్లిని వణుకుతున్న చేతులతో కూతుర్ని ఏం చేయొద్దని సైగ చేస్తుంది. కానీ ఆమె గొంతులో మాట రాదు, కేవలం కన్నీళ్లు మాత్రమే ఆ తల్లి ఆవేదనకు సాక్ష్యమయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.